తొలి అడుగు ప్రేక్షకులకు హవనిజ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం, దాని విశిష్టత ఏంటి, ఇలాంటి వివరాలన్నీ వీడియోలో చూద్దాం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. మరి నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైందే ఉగాది అన్నమాట. యుగం అనగా ద్వయం అంటే జంట అని అర్థం. అంటే ఇక్కడ మనకి ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది ముఖ్యంగా తెలుగు వాళ్ళ పండగ. తెలుగు సంవత్సరము ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చేటువంటి ఈ పరమదినాన్ని మనము ఎంతో ప్రాముఖ్యతనిచ్చి జరుపుకుంటూ ఉంటాము. నూతన సంవత్సరంలో రాశి ఫలాలు కానీ, అలాగే రాశి గ్రహస్థితులు కానీ ఎలా ఉన్నాయి, ఏమైనా గ్రహశాంతులు అవసరమా, ఇలాంటివన్నీ మనం ప్రతి ఒక్కళ్ళం తెలుసుకుని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని వాటిని జరుపుకుని మన జీవితం ఇంకా సుగమం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. మరి ఈ సందర్భంగా అసలు ఉగాది విశిష్టత చరిత్ర చూద్దాం. చైత్రమాసము శుక్లపడ్డ పాడ్యమి రోజున వచ్చేటువంటి ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడు అని చెప్పి నమ్ముతూ ఉంటాం. సోమకుడు వేదాలను తస్కరించి ఆ కారణంగా మత్స్యావతారం ధరించినటువంటి విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించినటువంటి సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. మరి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని నమ్ముతూ ఉంటాం. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష ఇలాంటి అన్ని వర్షాదికులు బ్రహ్మదేవుడు ఈరోజు మాత్రమే వర్తింపజేశాడని మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన సంవత్సరానికి నాందిగా మనం ఉగాది పండుగను జరుపుకుంటాం. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనటువంటి ఈరోజు ప్రాశస్తంలోకి వచ్చిందని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాల వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్రం అని ఇందాకే మనం తెలుసుకున్నాం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైందే ఉగాది రోజు. అలాగే యుగము అనగానే మనం ద్వయమని, జంట అని అనుకుంటూ ఉంటాము. ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలము రెండు కలిసి ద్వయ సంయుతం యుగమైంది. యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. మరి తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజుని గుడి పడవగా జరుపుకుంటూ ఉంటారు. తమిళులు పుత్తాండు అనేటువంటి పేరుతో, మలయాళీలు విషు అనేటువంటి పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలాగా, బైశాఖ్గా జరుపుకుంటూ ఉంటారు. మరి ఇంతమందికి ప్రాముఖ్యతనిచ్చి విశేషంగా జరుపుకునేటువంటి ఉగాది గురించి, అలాగే ఈ పచ్చడి గురించి కూడా తెలుసుకుందాం. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఉగాది రోజు ముఖ్యమైనటువంటి వంటకం మనందరికీ తెలుసు ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా ఈ పచ్చడి జీవితంలో జరిగేటువంటి వివిధ అనుభవాలను సూచిస్తూ ఉంటుంది. జీవితంలో అన్ని భావనలు చెప్పేటువంటి భావము ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి, అలాగే ఒక్కొక్క అనుభవానికి ప్రతీక. బెల్లము తీపి అంటే ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించేటువంటి అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు. మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటువంటి చేసే పరిస్థితులు. ఇలా ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనమే మన జీవితంలో జరిగేటువంటి మన అనుభవాల సమ్మేళనంగా, అన్నిటి కలయికే జీవితం కాబట్టి అలా ఉంటేనే ఆనందంగా గడుస్తుందని నమ్ముతాం. కాబట్టి మనము ఉగాదిని ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసేటువంటి ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం, ఉగాది పచ్చడిని సేవించడం ముఖ్యమైనటువంటి ఘట్టాలు. వీటన్నిటితో మన జీవితం కూడా జరిగేటువంటి పరిణామాలని తెలుసుకొని వాటికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మరికొంత జాగ్రత్తగా, మరికొంత సుగమంగా మన జీవితాన్ని గడుపుకుంటాం అన్నమాట. శిశిర ఋతువు కాలం అంటే ఏంటంటే, శిశిరం తర్వాత మనకు వసంతం వస్తుంది. శిశిరం వచ్చేసి ఆకురాలే కాలం. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతూ ఉంటాయి. ఉగాది రోజు నుంచే మనకు తెలుగు సంవత్సరం మొదలవుతుంది అనుకున్నాం కదా, కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అంతా ఇలా చేయాలి, ఇలా అని ముందే ప్లాన్ చేసుకుని
ఆ రకంగా మనం జీవితాన్ని ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ రోజున ప్రాతకాలమే లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకోవడం, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకోవడం, తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించడం. మరి ఉగాది పచ్చడి ఈ షడ్రుచుల సమ్మేళనం అనుకున్నాం కదా, అలా మనం ఈ షడ్రుచుల సమ్మేళనం తీసుకొని మన జీవితం అన్ని రుచుల సమ్మేళనంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. చాలామంది వీటితో పాటు దాంట్లో అరటిపండ్లు, ఇంకా కొన్ని రకాల కొబ్బరి ముక్కలు ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి చప్పదనం అంటే మధ్య మధ్యలో ఉండేటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి కానీ, లేకపోతే లైఫ్లో వచ్చే ఖాళీతనానికి కానీ గుర్తుగా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగను రకరకాల మంది మనకి గుడి పడవ అని కర్ణాటకలో, అలాగే తమిళ్లు పుత్తాండు అనేసి, సిక్కులు వైశాఖి అనేసి ఇలా అన్ని రకాలుగా జరుపుకుంటాం అనుకుంటున్నాం కదా. అయితే ఇదంతా కూడా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సంవత్సరానికి మొదలుగానే జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు కూడా కొత్త బట్టలు ధరించడం, అలాగే జీవితంలో రాబోయేటువంటి పరిస్థితుల్ని ముందే అవగాహన చేసుకొని ప్లాన్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు ఎలా జరుపుకుంటారో ఒక ఉగాది పచ్చడి మినహా మిగతా అంతా కూడా వాళ్ళు కూడా అలాగే జరుపుకుంటూ ఉంటారు. అయితే గోదావరి జిల్లాల్లో ఈ ఉగాది పచ్చడి కొంచెం డిఫరెంట్గా వింతగా చేస్తూ ఉంటారనమాట. దాంట్లో వాళ్ళు కొంచెం బెల్లం పొడితో పాటు కొబ్బరి కూరు, శనగపప్పు, పుట్నాల పొడి ఇలాంటివన్నీ వేసి కొంచెం మామిడి తొక్క తీసిన చిన్న ముక్కలేసి కొంచెం పలుచగా చేసుకుంటూ ఉంటారనమాట. లాస్ట్లో మనకి వేప పువ్వు కలుపుకుంటూ ఉంటారు. గోదావరి జిల్లాల్లో ఈ ఉగాది పచ్చడి చేసే విధానాన్ని ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. అక్కడ తిన్న ఉగాది పచ్చడి అయితే మేము మర్చిపోము, అంత బాగుంటుంది అనేసి. అయితే మరి ఈ ఉగాది రామాయణ కాలం నుంచి ఉందా? రామాయణంలో చైత్రము 12వ నెల, రాముడు ఋతువులన్నీ గడిచి 12వ నెల అయినటువంటి చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు జన్మించాడు అని చెప్పేసి మనకి బాలకాండలో ఉంది. దీన్ని బట్టి రామాయణ కాలంలో కూడా వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. అంటే మార్గశిర పుష్య మాసాలు ఉన్నప్పటికీ హేమంతంలో సంవత్సరం ప్రారంభమని మనకి కౌత్సుడు చెప్పాడు. అలాగే మనకి అమరసింహుడి అమరకోశంలో కూడా కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాల్లోనే మొదటి ఋతువు అని చెప్పి ఉంది. మరి మార్గశిర దాసానికి అగ్రహాయణిక అనేటువంటి పర్యాయ పదం కూడా ఉంది. ఆగ్రంలో హాయనం కలది అంటే సంవత్సరం అంతా కూడా ముందు ఉండేది అని అర్థం, లేక సంవత్సరాగ్రంలో ఉండేది అని అర్థం. అంటే సంవత్సరాది మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ చైత్ర వైశాఖాల వరకు కూడా వచ్చిందనడం స్పష్టం అన్నమాట. అంటే ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పౌర్ణమి, మార్గశిర పుష్పాలతో మనకి సంక్రాంతి పండుగ, రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సంవత్సరం ప్రారంభించే ఆచారం వల్లే కాబోలు నేడు మనము ఉత్తరాపదంలో సూర్యమాన సంవత్సరానికి వైశాఖి అనేటువంటి పేరు వచ్చింది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువునే గణన ఉందన్నమాట. మరి భవిష్య పురాణంలో యుగాదులను గూర్చి వర్ణన కూడా ఉంది. సంవత్సరాన్ని వైవిధ్యాన్ని ధ్రువపరుస్తూ కృతయుగం వైశాఖ తృతీయ నాడు, త్రేతాయుగంలో కార్తీక నవమి నాడు, అలాగే సంవత్సరము ప్రారంభమైందని, ద్వాపర యుగంలో ఆశ్వయుజ త్రయోదశి నాడు, కలియుగంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లుగా మనకి శాస్త్రాల్లో ఉంది. ఇలా ఏమైనప్పటికీ మనకి ఋతువులు కాలధర్మంలో సంభవించినవి కనుక సాయనాలు ఎప్పటికప్పుడు కదిలిపోతూ ఉంటాయి. విషవత్తుని బట్టి విషవత్తు మారినా కూడా మనం ఇప్పటికీ కూడా చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువే అంటున్నాం. రామాయణ కాలంలో వైశాఖ జ్యేష్ఠాలు వసంతం. మరి భారత కాలమానంలో విషవత్ చలించడం వల్ల చైత్ర వైశాఖ మాసాల్లో పడిందన్నమాట. అంటే భారత కాలంలో విషవత్తు మృగశిరంలో వచ్చి వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చెల్లించింది. ఇలా ఎక్కడ మారినప్పటికీ మనం మాత్రం వైశాఖ మాసం అనే కానీ చైత్ర మాసంలో కానీ మనం ఇక్కడ వసంత ఋతువు, అలాగే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా మనం జరుపుకుంటున్నాం. వరాహమిహిరుడు క్రీస్తు శకం 5వ శతాబ్ది నాడు తనకు కొన్ని శతాబ్దాల ముందే విషవత్తు మృగశిర నుంచి అశ్విని నక్షత్రం ప్రథమ పాదానికి రావడం గుర్తించాడనమాట. ఇలా కాలగణన బట్టి మనకి ఉగాది మారుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మనము కలియుగంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసి మీ యొక్క రాబోయే జీవితం ఎలా ఉండబోతుంది దానికి తగిన పరిహారాలు చేసుకుంటూ అందరూ షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని స్వీకరించి ఆనందంగా మనం పండుగను జరుపుకుందాం. నమస్తే.